శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడను. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడను. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. గురూజీ ఫోన్ నంబర్ 6302400814. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, సప్త సముద్రాల నుంచి నీకోసం ఒక అద్భుతమైన తీపి కబురు తెచ్చాను బిడ్డ. వదులుకున్నావంటే ఇక నీ జీవితంలో దొరకదని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఈరోజు నీ మనసులో ఉన్న బాధంతా కూడా తొలగించిపోతున్నానమ్మా. ఆ బాధను తొలగించి ఒక మంచి అదృష్టాన్ని, ఒక మంచి తీపి కబుర్ను నీ దగ్గరికి పంపించబోతున్నాను. నేను చెప్పిన మాటని ఆలకిస్తావా తల్లి? నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. బిడ్డ, ఈ ప్రపంచంలో ఎవరికైనా కానీ ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి ఏంటో తెలుసా తల్లి? సమయం. దాన్ని నువ్వు పదిలంగా, మధురంగా ఉపయోగించుకోవాలి. ఎందుకో తెలుసా? ఈ సమయం అనేది ఎన్ని కోట్లు పోసినా కూడా మరలా తిరిగి రానిది బిడ్డ. అలాగే అసలు దాన్ని తిరిగి మళ్ళా నువ్వు సంపాదించుకోలేనిది. జరిగిపోయిన సమయం వల్ల, అలాగే జరిగిపోయిన నష్టం వల్ల, జరిగిపోయిన గతం వల్ల మరలా ఆలోచించినంత మాత్రాన తిరిగి పొందే అర్హత అయితే నీకు లేదమ్మా. ఎందుకో తెలుసా? తెలిసి మరీ కష్టాలను కొని తెచ్చుకున్నావు కదా. తెలిసి మరి ఎవరిని కూడా నమ్మవద్దు. నీకు ఎన్నో సూచనలు ఇస్తున్నాను. అయినా సరే నా మాటను సైతం, నా సూచనను సైతం నువ్వు ధిక్కరించి చాలా మొండిగా ఉంటున్నావు తల్లి. అందుకే నువ్వు ఈరోజు చాలా కోల్పోయావు. ధనం కావచ్చు, బంధం కావచ్చు, ఏదైనా సరే చాలా కోల్పోయావు తల్లి. నువ్వు సమయాన్ని కూడా వృధా చేస్తున్నావు తల్లి. ఇప్పుడు జీవితం నీకు నేర్పింది ఏమిటి? దేనికోసం ఎదురు చూడాలి అనుకుంటున్నావు? దేనికోసం నువ్వు ముందుగా కూడా సాగిపోకుండా ఎన్ని రోజులు ఆగిపోయావో? ఎవరి మీద కూడా ఆధారపడవద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదమ్మా. నీ ఆత్మవిశ్వాసమే నీకు గొప్ప ఆయుధమని కూడా చెప్పాను. నీకు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు కూడా తోడురారని కూడా చెప్పాను. ఇంతవరకు కూడా బిడ్డ, నువ్వు జీవితంలో ప్రతి ఒక్కరిని కూడా నమ్మి మోసపోయావు తల్లి. అలసిపోయావు, నీరసపడిపోయావు. అందుకే తల్లి, నువ్వు ఎక్కడైతే మోసపోయావో అక్కడే నీకు కసి పుట్టాలి. అవమానాల నుంచి నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు సాధించేంత పట్టుదల నీకు పుట్టాలి తల్లి. ఎవరైతే నిన్ను వద్దు అనుకుని వెళ్ళిపోయారో, అలాగే ఎవరైతే నీ బంధాన్ని లేదంటే నిన్ను పూర్తిగా మోసం చేశారో వారందరికీ కోసం నువ్వు ఏం చేయాలో తెలుసు తల్లి? వారి నీ కోసం ఎదురు చూసేలా ఉన్నతమైన శిఖరాలకి నువ్వు ఎదగాలమ్మా. ఆ విధంగా నీ ఆలోచన అనేది నువ్వు చేయాలి. మొట్టమొదటిగా ఎవరు నీకు తోచినట్లుగా లేదా మరెవరు నిన్ను బలవంతం పెట్టినట్లుగా కాకుండా నీకు నువ్వుగా నీ మనసులో ఇలా అనుకుని మాత్రమే బ్రతకాలి. అప్పుడే నువ్వు నీ జీవితాన్ని ఎదుర్కోగలవు బిడ్డ. అప్పుడే నీ మార్గాన్ని ఎంచుకోగలవు. కాబట్టి ఇప్పటికైనా సరే గతం నుంచి బయటపడు. ఇప్పటికై చాలా సమయాన్ని వృధా చేసావు తల్లి. ఒక్కసారి నీ గుండెలపైన చేయి వేసుకుని నువ్వు చేసిన పనులన్నీ కూడా ఒక్కసారి తలుచుకొని ఎలాంటి శిక్ష పడాలని ఆలోచించకుండా నువ్వు చేసిన తప్పులు ఇప్పటికీ మర్చిపోయి ఆ భగవంతుడి దగ్గర క్షమాపణ వేడుకున్నావు కదా. అది చాలమ్మా. జరగబోయే రోజులో అంతా కూడా మంచిగా ఉంటుంది. నీ జీవితాన్ని సంతోషంగా గడపాలి, ఆనందంగా గడపాలి బాబాని ప్రతిరోజు కూడా అడుగుతున్నావు కదా. అలాగే ఇక నుంచి నీ ఎదురుగా ప్రతి ఒక్కరూ కూడా నిన్ను మోసం చేయకుండా వారు పూర్తిగా నీకు అర్థమయ్యే వరకు వాళ్ళతో జాగ్రత్తగా నడవాలి బిడ్డ. ఎవరితో ఎలా నడుచుకోవాలనేది నీ సంస్కారం చెప్తుంది. నీ కుటుంబం ఎలాంటిదని నువ్వు మాట్లాడే మాటలు చెప్తున్నాయి. నీ స్వభావం ఎలాంటిదని, నువ్వు చేసేటటువంటి ప్రతి పని జ్ఞానం కూడా ఎలా ఉంటుందో చెప్తుంది. నువ్వు చూసే చూపు నీ ఉద్దేశం ఏంటో కూడా తెలియజేస్తుంది. అలాగే నువ్వు చేసే పనులు బట్టి నీ పుణ్యం కూడా వస్తుంది తల్లి.
నీకు నేర్పిన విద్య అలాంటిది కాబట్టి ఎదుటి వ్యక్తులకు ఏ విధమైన అవసరం కోసం నీ వద్దకు వస్తున్నారా, లేదంటే నీకు ఇంక ఏదైనా నీ నుంచి ఆశించి వస్తున్నారా, లేదంటే నిన్నుగా గౌరవించి వస్తున్నారా అనేది నువ్వు అది గమనించాలి తల్లి. ఇంతవరకు ఎంతో మోసపోయావు కదా, ఇప్పటికైనా సరే చాలా జాగ్రత్తగా మసులుకోమ్మా. ఎందుకు ఇలా చెప్తున్నానంటే తల్లి, ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా నమ్మి మోసపోతున్నావు. అది ధనపరంగా కావచ్చు, లేదంటే నీ మనసుకు నచ్చిన వారు కావచ్చు. ఏదైనా సరే పూర్తిగా మోసపోయిన తర్వాతే చాలా చాలా బాధపడుతున్నావు తల్లి. చాలా అగాధంలో కూరుకుపోతున్నావు. ఎందుకంటే నువ్వు ఒక వ్యక్తిని బాగా ప్రేమించావు, గాఢంగా ప్రేమించావు. ఆ వ్యక్తి కూడా నిన్ను ప్రేమించారమ్మా. ఎందుకో తెలీదు, ఒక్కసారిగా మీ మధ్య మనస్పర్ధలు అంటే మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడం వల్ల మనస్పర్ధలు కొంచెంగా వచ్చి మీ మధ్య దూరం అనేది చాలా పెరిగిపోయింది తల్లి. ఇప్పుడు ఒకరి దగ్గర అవ్వాలన్నా సరే మీకు ఒకరికొకరు అహం అడ్డు వస్తుంది కదా. అందుకే బిడ్డ, ఎప్పుడు కూడా మీ బంధం మధ్యలో మూడో వ్యక్తిని చోటు చేసుకోవద్దని చెప్తూ ఉంటాను కదా. ఏ విధమైన సమస్య వచ్చినా సరే మీ ఇద్దరూ ఒక దగ్గర కూర్చొని ఆ సమస్యని నెమ్మదిగా పరిష్కరించుకోవాలి తప్ప మూడో వ్యక్తి జోక్యం అనేది ఎప్పుడు కూడా మధ్యలో చేయకూడదు తల్లి. ఎందుకంటే ఆ మూడో వ్యక్తి మీరిద్దరూ కలిసి ఉంటే, అంటే మీరిద్దరూ కూడా గొడవలు పడుతుంటే వారు చూసి ఆనందిస్తారు తప్ప కలిసి ఉంటే ఓర్వలేరమ్మా. అందుకే చెప్తున్నాను, ఎవరైనా సరే మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి పరిష్కారాన్ని అంటే సమస్యను మీ ఇద్దరే పరిష్కరించుకోవాలి. అంతే తప్ప మూడో వ్యక్తికి ఎప్పుడు కూడా తావు ఇవ్వద్దమ్మా. దానివల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి నీ బంధాన్ని నువ్వు కోల్పోవలసి వస్తుంది బిడ్డ. కాబట్టి ఇప్పటికైనా సరే నీ కళ్ళు నువ్వు తెరుచుకో. నిన్నుగా ప్రేమిస్తున్నటువంటి, నిన్నుగా అంటే నిన్ను ఎంతగానో ప్రాణంగా ప్రేమిస్తున్నటువంటి బంధం అనేది ఎప్పుడు కూడా వదులుకోవద్దు బిడ్డ. ఒక్కసారి వదులుకున్నావంటే ఇక నీ జీవితంలో కన్నీళ్లు తప్పవు. ఇక జీవితాంతం కూడా నువ్వు ఏడుస్తూనే ఉండాలి బిడ్డ. నిన్ను వారు అర్థం చేసుకున్నారు, నిన్ను ప్రాణంగా ప్రేమించారు. అలాంటి వారిని ఏ విధమైన సమస్య వచ్చినా సరే మాట్లాడుకొని ఆ సమస్యకు పరిష్కారం ఏంటో చూసుకొని కలిసిపోవాలే కానీ చిన్న సమస్యను కూడా పెద్దదిగా చేసుకుంటూ నువ్వు ఈరోజు అలా అన్నావు, ఆ రోజు అలా అన్నావని పెద్ద మాటలాడుకుంటూ వారి మనసును బాధపెట్టి నువ్వు కూడా బాధపడుతూ దీనంగా నీరసపడిపోయి అలా దిగులుగా ఏదో కోల్పోయిన దానిలాగా ఒంటరిదానివైపోతున్నావు తల్లి. అందుకే నీవు ప్రేమించిన బంధం నిజమైన ప్రేమైతే అది ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే వదులుకోవద్దమ్మా. నీ సాయి తండ్రిని నీతో ప్రేమతో చెప్తున్న మాట ఇది. కాబట్టి తల్లి, ఇప్పటికైనా సరే ఎవరు ఎలాంటి వారో, ఎవరు నిన్ను ఇష్టపడుతున్నారో, ఎవరు మోసం చేస్తున్నారో తెలుసుకో తల్లి. ఇక నీ కష్టాలన్నిటికీ కూడా నీకు అంతం పలుకుతాను తల్లి. నువ్వు ఎక్కడ ఉన్న పిలిచినా సరే బాబా అంటే చాలు, సప్త సముద్రాలైనా దాటి నీ ముందుకు వస్తానమ్మా. ఇక నుంచి నువ్వు నీకన్నీ మంచి రోజులు ఇస్తాను. ఇక ధైర్యంగా ఉండు తల్లి, సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.